సిటీ న్యూస్కు స్వాగతం. ఏడాదిలో పేదలకు పక్కా ఇళ్లు అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. పేదలకు పక్కా ఇంటి కల సాకారం చేసి తీరాల్సిందేనని రాష్ట్ర గనులు, భూగర్భ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు మచిలీపట్నంలోని నివాసంలో మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాల పేరుతో డ్రామాలు తప్ప ఎక్కడా ఎవరికీ న్యాయం చేసిందేమీ లేదని, సెంటు పట్టాల పేరుతో భారీ స్కాములకు తెరలేపారని, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు ఇచ్చి అవే గొప్ప అన్నట్లు వ్యవహరించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలందరికీ ఇంటి పట్టాల మంజూరుకు సిద్ధమైందని, త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామని, ఆ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని నాడు ఎన్టీఆర్ పక్కా ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మళ్లీ ఇళ్ల పండుగ ప్రారంభం కాబోతుందన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపులో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు ధరల తగ్గింపును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ విజ్ఞప్తి చేశారు. రైతు బజార్లలో కందిపప్పు, బియ్యం ధరల తగ్గింపును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నియంత్రణలో భాగంగా తక్కువ ధరకే కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల ఆదరణ పెరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ తెలిపారు. కందిపప్పు, బియ్యం విక్రయాలకు ప్రజల నుండి పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 1 నుండి నాణ్యమైన స్టీమ్డ్ రైస్, పీపీటీ, సోనా మసూరి రకం కేజీ 49 రూపాయల నుండి 48 రూపాయలకు, రా రైస్ బీపీటీ, సోనా మసూరి రకం కేజీ 48 రూపాయల నుండి 47 రూపాయలకు మరియు దేశవాళీ కందిపప్పు ధర కేజీ ఒక్కింటికి 160 నుండి 150 రూపాయలకు తగ్గించి విక్రయాలు జరుపుతున్నట్లు జేసీ తెలిపారు. జిల్లాలోని 9 రైతు బజార్లలో గల ప్రత్యేక కౌంటర్ల ద్వారా మరియు జిల్లాలో గల డీమార్ట్, రిలయన్స్, ఉషోదయ, విశాల్ మెగామార్ట్, విజేత, రత్నదీప్ మొదలగు 15 బిగ్ చైన్ రిటైల్ మాల్స్లో దేశవాళీ కందిపప్పు మరియు బియ్యాన్ని తగ్గింపు ధరలకు వినియోగదారులకు విక్రయాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లాలో 413.61 మెట్రిక్ టన్నుల నాణ్యమైన స్టీమ్డ్ రా బియ్యమును మరియు 113.53 మెట్రిక్ టన్నుల దేశవాళీ కందిపప్పు అమ్మకం జరిగిందన్నారు. ఫతుల్లాబాద్ సెంటర్లో దుకాణాన్ని తొలగించడంలో తన ప్రమేయం లేదని కార్పొరేటర్ చిత్తజల్లు రాము తెలిపారు. ఫతుల్లాబాద్ సెంటర్లో దుకాణాన్ని తొలగించడంలో తన ప్రమేయం లేదని కార్పొరేటర్ చిత్తజల్లు రాము తెలిపారు. 27వ డివిజన్ పరిధిలో ఫతుల్లాబాద్ సెంటర్ సమీపంలో కేవలం తనపై కక్షతో డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు తన దుకాణాన్ని అతిక్రమణ పేరుతో మున్సిపల్, పోలీస్ సిబ్బందితో తొలగించారని దుకాణదారుడు చేసిన ఆరోపణలను డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు రాము ఖండించారు. జిల్లా కలెక్టర్ నుండి ఆక్రమణలు తొలగించాలన్న ఆదేశాలను మున్సిపల్, పోలీస్ సిబ్బంది అమలు చేశారని, ఇందులో తన ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. గత 2 రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మా 27 డివిజన్ గురించి మీకు జనాలు అపోహలు సృష్టిస్తున్నారంటే మీకు జరిగింది వివరించాలని చెప్పేసి, ఎందుకంటే మా పార్టీకి, మా నాయకులకి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇది 27 డివిజన్ అండి. ఇక్కడ పత్రవంతెన అని చెప్పేసి ఎప్పుడు రద్దీగా ఉండే సెంటర్ ఇది. ఇక్కడ గత కొంతకాలంగా కబ్జాల పర్వం స్టార్ట్ అయ్యింది. అదైతే ఓకే, గత 30 ఏళ్ళ నుంచి కబ్జాలు జరిగింది, కాదంటలేదు. ఒక రూల్ ప్రకారం వెళ్ళడం కూడా జరిగింది. ఇది మీకు వివరంగా చెప్తున్నాను. ఇక్కడ పత్రవంతెన దగ్గర 3 బడ్డీ కొట్టులు ఉండేవండి. ఇక్కడ పత్రవంతెన దగ్గర 3 బడ్డీ కొట్టులు ఉండే. మొత్తం ఇక్కడే గంజాయి తాగటం. నేను మొన్న కరెక్ట్గా 20 రోజుల కిందట ఇనుగురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టానండి. ఈ లోపల షెడ్లో రేకులు కూడా తీసుకుని వెళ్ళిపోయి లోపల పేక, మందు, గంజాయి మొత్తం ఫోటోలు, వీడియోలతో సహా తీశారండి. ఇనుగురు పోలీస్ స్టేషన్ కేసు కూడా ఉంది. 20 రోజుల కిందట వీళ్ళందరినీ తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, మందల నుంచి పంపించేశారు. ఇలాగ రాత్రిపూట్ల ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నా డివిజన్లో మరి అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే నేను పట్టించుకోవాలి కదండి. రాత్రిపూట ఇటు ఆడవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది దేవుడు గుడి, పత్రపాద ఆంజనేయ గుడి, ఇది చరిత్ర కలిగిన గుడి. అలాంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూసుకోండి. నేను అబద్ధం ఇక్కడ బల్ల కూడా వేసుకున్నారు చూడండి. రాత్రి 12, 1 గంట ఈ బడ్డీ కొట్లో 1 గంట రాత్రి 2 వరకు కూర్చుని వెనక గంజాయి, మందు ఇలా ఈ రూపంలో ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి నేను కూడా కలెక్టర్ గారికి సార్ ఇలా కొంచెం జరుగుతున్నాయి అంటే మన సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. సార్ అంటే ఆయన తీసుకెళ్లారు, మాట్లాడారు, మందలించి పంపించారు. ఇదే జరుగుతుంది. అందువల్ల నేను చేశానని చెప్పి అపోహ పడ్డారు తప్ప దీంట్లో మనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదండి. నాకల్లా అభివృద్ధి కావాలి, వార్డు అభివృద్ధి కావాలి తప్ప ఇలాంటి మిగతా వాటికి ఉపయోగించలేదు. దీన్ని కమ్యూనిటీలో పెట్టి అలర చేసి తన స్వార్థంతో పెద్దవాళ్ళందరినీ రెచ్చగొట్టే కమ్యూనిటీలో
తన స్వార్థం గురించి చూసి తన ప్రలోభం కోసం ఇక్కడ బడ్డీ కొట్టు పెట్టుకోవాలని చెప్పి ఆలోచనతో ఒక ఇచ్చేశారు. ఇది సంవత్సరం నుంచి కూడా ఖాళీగానే ఉంటుంది, సంవత్సరం పైనుంచే. ఏంటంటే మెల్లింగా కొద్ది పెట్టుకుని ఆక్రమణకు గురైంది. ఇది మా వార్డు అభివృద్ధి కోసం మా కార్పొరేటర్ గారు ఏంటంటే దీని గురించి 3 ఏళ్ల క్రితం చెప్పారు. తను కూడా చెప్పాడు నాకు, 3 ఏళ్ల క్రితమే చెప్పారంట దీని గురించి, ఇష్యూ గురించి. ఇలా జరుగుతుంది, ఖాళీ చేయండి అని ముందే చెప్పారంట. చెప్తే తర్వాత వీళ్ళు స్థలంగా సైడ్ గల వాళ్ళు వచ్చి దీని ఇష్యూని తీసుకుని కలెక్టర్ గారి దగ్గర పెట్టారు. వీళ్ళు ఈ విషయంలో ఏంటంటే కమ్యూనిటీకి ఎవరికి సంబంధం లేదండి. వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వార్థం గురించి కమ్యూనిటీలో పెట్టి అలర చేశారు, అంతే తప్ప పెద్దవాళ్ళందరినీ రెచ్చగొట్టి. నేను 2 సంవత్సరాల కిందట సైట్ తీసుకున్నానండి. నేను అప్పటి నుంచి రూల్స్ ఫాలో అవుతూనే నేను మీకోసంలో అప్లికేషన్ పెట్టుకున్నాను, బడ్డీలు తీపిచ్చండి నాకు దారికి అడ్డొస్తుందని చెప్పని. దాని తర్వాత కమిషనర్ మున్సిపాలిటీలో కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను అంతా కూడా రూల్ ప్రకారమే వెళ్ళానండి. రూల్ ప్రకారమే ఏం చేయాలో అన్నీ కూడా చేస్తూ 2 సంవత్సరాలు వెయిట్ చేశానండి. ఇవాళ కాదు, ఇవాళ 1 వీక్ బ్యాక్ నుంచి కొడతాం, 2 డేస్ 3 డేస్ బ్యాక్ కొడతాం జరిగిన తర్వాత పొలిటికల్ ఇష్యూ వచ్చింది. ఈ పొలిటికల్ ఎందుకు వచ్చిందో నాకు ఐడియా లేదండి. నేను రూల్ ప్రకారం అన్నీ చేశాను. ఈ వార్డు కార్పొరేటర్గా మా బావగారికి రాము గారు తెలుసు. ఒక నెల కింద మేము అప్రోచ్ అవ్వడం జరిగి మేము చెప్పుకున్నాం ఇట్లాగూ. నేను 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను, నాకేం న్యాయం జరగట్లేదు, కొంచెం చూసి పెట్టండి అని చెప్పి అడిగాను. నేను అడిగితేనే వాళ్ళు వచ్చారండి. వచ్చి అలాగే ఏదైనా రూల్ ప్రకారమే జరిగింది. నా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, రూల్ ఫాలో అయ్యాం, రూల్ ప్రకారం చేసాం. అంతేగాని దీనికి పొలిటికల్ ఇష్యూ చేసుకుని వాళ్ళ మైలేజ్ కోసం చేయటం అనేది. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకాంక్షించారు. విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకాంక్షించారు. పామరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి పిబి సాల్మన్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులను ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రభ, పామరు ఎంఈఓ పద్మవాణి, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పామరు నియోజకవర్గం పామరు టౌన్లోని జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జూనియర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ, టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్స్ విత్ స్కూల్ బ్యాగ్, కాలేజ్ బ్యాగ్ పంపిణీ చేసే, ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఏదైతే రాష్ట్ర విద్యా మరియు ఐటీ మంత్రివర్యులు ఉన్నారో శ్రీ నారా లోకేష్ బాబు గారి చొరవతో అతి తక్కువ రోజుల్లోనే కేవలం 30 రోజులు అధికారం వచ్చిన సమయంలో ఆయన తీసుకున్న డెసిషన్, జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా ఉచితంగా పుస్తకాలు అందిద్దామని తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ పసిపిల్లలు, ఈ కాలేజీ పిల్లలందరికీ కూడా ఒక మంచి అవకాశంగా ఉంది. ఏదైతే టెక్స్ట్ బుక్స్, పుస్తకాలు, నోట్బుక్స్ ఇవన్నీ కూడా చాలా సంతోషంగా దాదాపుగా 103-110 మంది పిల్లలకి ఈరోజు ఆ పుస్తకాలు కాలేజీలో ఉచితంగా అందిస్తుంటే వాళ్ళ మొహంలో చిరునవ్వు చూసిన తర్వాత చాలా సంతృప్తిగా ఉందని తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విద్యా రంగానికి అదేవిధంగా వైద్య రంగానికి పెద్దపీట వేస్తుంది. సూపర్ 6 పథకాలు అందించే దాంట్లో దానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా చేసే ప్లాన్స్తో పాటు ఎక్కడా కాంప్రమైజ్. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సహనా ఫ్యాషన్ డిజైనింగ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఎనుగుదురుపేటలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. పేద ప్రజల సౌకర్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ముదావహమని ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర అన్నారు. సల్మాన్ సుల్తాన్ గారు, రఘుపతిరావు గారు, శివరాం సందీప్ గారు, డాక్టర్ సమీరా గారు, డాక్టర్ ప్రదీప్ గారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా కార్డియాక్ అంటే గుండెకు సంబంధించినటువంటి పరీక్షలు ఇక్కడ నిర్వహించి అవసరమైతే మెడిసిన్స్ ఇవ్వడం, లేదంటే ఇంకా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయడానికి వారందరూ కూడా ఇక్కడ రావడం అనేది చాలా శుభపరిణామం. దీంతోపాటు మరి చాలా కార్యక్రమాలు సమాన గారి ఆధ్వర్యం ఇక్కడ చాలామందికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేయించడం, ముఖ్యంగా మన ముస్లిం మహిళలు చాలా వెనుకబడుతూనే ఉంది, వారి కోసం ఒక ఫ్యాషన్ డిజైన్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఇక్కడ నేర్పించడం, కాలేజ్ పెట్టాలని కూడా ప్రయత్నిస్తే ఆనాడు కొన్ని ఇబ్బందులు కూడా మీరు కలిగించారు. మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా మీరు
ఎనీ టైం వచ్చి చేయొచ్చండి. సమ్మన్న గారు మీరు విజయవాడలో ఉన్న బందర్ మీద ఉన్నటువంటి ప్రేమతో వస్తున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. గట్టిగా ఒకసారి మనందరం కూడా చెప్పాలి. ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్కి వచ్చాను. వాళ్ళందరూ డిజైన్ చేసిన డ్రెస్సులు చూస్తే చాలా బాగున్నాయి. అవన్నీ కూడా షోరూముల్లో నాకు తెలిసి మన వాళ్ళు కూడా తెస్తారు. మన మచిలీపట్నంలోనే చాలా రెడీమేడ్ షోరూమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కలకటాకి వెళ్ళో లేకపోతే విజయవాడ మార్కెట్లో హోల్సేల్ మార్కెట్కి వెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాంటి డ్రెస్లే మన వాళ్ళకి కానీ నేర్పిస్తే వాళ్ళు కుడితే ఇక్కడి నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. చాలా డిమాండ్ ఉంటుంది. మరి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా భవిష్యత్తులో కూడా కొన్ని అడిగారు వారు, తప్పకుండా వాటికి సహకరించడానికి స్కిల్ విషయంలో కానీ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ చేద్దామని మరొకసారి తెలియజేస్తూ, మరి ఇవాళ మన అందరం కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రధానంగా మనకున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల కానీ మనకున్నటువంటి ఆహార అలవాట్ల వల్ల కానీ ఇవాళ ఈ అనారోగ్య కారణాలన్నీ కారణమవుతాయి. మనం ఇప్పటి నుంచి దాని మీద శ్రద్ధ వహించాలి. చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా అందరికీ నమస్కారం అండి. ఇంత మంచి ప్రోగ్రాము సమన్న గారు ఆర్గనైజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్య అతిథిగా మన మినిస్టర్ గారు కొల్లు రవీంద్ర గారు చేతుల మీదుగా జరగడం, ఇది మొత్తం అందరూ నా టీం డాక్టర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు సార్. కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జరీ నేను, అలాగే పోవర్ రామకృష్ణ గారు న్యూరో సర్జన్, పేషెంట్ యాక్సిలరీ సర్జన్స్ అందరూ ఆల్ టీమ్ డాక్టర్స్ ఉన్నారు. ఈసీజీ, టూడీఏ ఆల్ టెస్టర్స్ అన్నీ ఇక్కడ రెడీగా అవైలబిలిటీ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు గుండెకి స్కానింగ్ అన్నీ చేయించుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం వీళ్ళందరూ చేతుల మీదుగా జరగడం మనందరికీ మంచి శుభపరిణామం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.